గొర్రెను కోసినట్టు కొత్తరా, కోళ్ళను కోసినట్టు కొత్తరా? ఎవరు మీలో అసలు? హెచ్సిఈలో పేమెంట్ బ్యాచ్ నిరసన రెచ్చగొట్టి అరాచకం చేస్తున్నారు. ప్రైవేట్ చేతుల్లోకి పోయిన భూమిని కాపాడిన ఆ భూములలో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తాం. మీడియాతో మంత్రులు బచ్చి పొంగులేచి శ్రీధర్ హెచ్సిఈ భూములపై మంత్రులతో సీఎం రివ్యూ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు పరిపాలన చేయరంటే మా భూములు అంటే మీ తాత ముత్తాతల ఆస్తులు అనుకుంటారా ఇవేమన్నా? లేకపోతే మీ అయ్య వాళ్ళు సంపాదించిన ఆస్తులు అవి మాయిరా నాయన. మీ భూములు ఎవరిని వదిలిపెట్టాం? నీకు 5 ఏళ్ళు చక్కగా మాకు జీతాల లెక్క పనిచేయమని పెట్టుకున్నాం అంతే తప్ప మీకేమో పై నుండి వేరే గ్రహాల నుండి అతీత శక్తులు వచ్చి మీరు వేరే గ్రహం నుండి వచ్చి నేను అన్ని బాగు చేస్తా అన్నట్టుగా కాదు. ఇక గిసొంటోళ్ళు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏంది మనం ఎన్నుకుంటివి. ఇక మనకే సిగ్గుండాలి రైట్. ఇక దాంతో పాటుగా నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించిన విచారణ పార్టీ మారిన ఎమ్మెల్యేల వాదనలు విననున్న సుప్రీం ఇప్పటికే బీఆర్ఎస్ తరపు ఆ వాదనలు పూర్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో అనర్హత వేటు అనేది ఖాయం. ఇప్పటికే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమందికి అంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ఒక 7గురు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి సంసిద్ధతైలు. దాంతో పాటుగా అందులో ఒక 3 ఇప్పటికే కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కూడా గూడెం మైపాల్ రెడ్డి లాంటి వ్యక్తి అఫిడవిట్లో కూడా దాఖలు చేసిన నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను పార్టీ మారలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక మరో 3 ఉప ఎన్నికలు వచ్చినా పర్లే మేము ప్రజల్లోకి వెళ్తాం, పోటీ చేస్తాం, ఓడిపోతాం అంటూ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చుకున్నా అది మాట్లాడాల్సిన విషయం లేదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగడంతో పాటు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏంది అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీలో పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు ఉంటాయా, వీళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా, దాంతోపాటు వీళ్ళ భవిష్యత్తు ఏంది, వీళ్ళ కార్యాచరణ ఏంది, ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు కూడా తెలంగాణలో ఎన్నికలు జరిగితే గుండు సున్నా వచ్చే పరిస్థితి, కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితులలో లేవు. ఇప్పటికే ఉన్న కరువు కానీ ఇతరత్ర కానీ అనేక రకాల కృత్రిమ కరువు, అది కరువు అని నేనన్నా కృత్రిమ కరువు, ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కరువు తెస్తుంది, గదే జరిగింది. ఈ తెలంగాణలో ఇప్పుడు గనక ఎన్నికలు జరిగితే ఈ 10 మంది ఎమ్మెల్యేలను మళ్ళా పత్తా లేకుండా జనాలే చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు రావాలి, వీళ్ళు ఓడిపోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇంకొకసారి ఎవరైనా పార్టీ మారాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అరే బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిల్లండి, వీళ్ళు ఉన్నోళ్ళు ఎవరేం తక్కువ తిన్నారని ఏదో ఒక పదవి అయితే పూర్తి స్థాయిలో ఉన్న అనుభవించాలి కదా, అడగోలుగా సంపాదించాలి కదా. దాని మీద ఆధారాలు ఇవి, దాని కథ ఏంది అంటే అదేంది ఆ యమధర్మరాజు దగ్గర ఉన్న చిత్రగుప్త కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, చిత్రగుప్త కూడా తేలేడు, అంత ఘోరంగా ఉంటాయి వీళ్ళ యొక్క రహస్య కథ. వీళ్ళు ఈ దేశాలలో ఉన్నాయా ఇతర దేశాల్లో ఉన్నాయా ముడుపులు అనేది ఇక తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తారు, అది వాస్తవం ఏందో తెలిసే పరిస్థితి కూడా వస్తుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ పేపర్లకు సంబంధించి ఎంత అద్భుతంగా రాసుకొచ్చిలో ఒకసారి చూడురి. అరే కనీసం ప్రజా సమస్యల గురించి రాయుర్రి అంటే ఇగో ఏమన్నా రాసుకొచ్చిల్లో చూడు. ఇగో ఆ 400 ఎకరాలు హెచ్యుసివి కాదని వీళ్ళు స్టేట్మెంట్ చెప్పిండు. నేడు ఢిల్లీలో బీసీ సంఘాల మహాధరణ అంటూ చూడొచ్చు. ఇక ఈ పేపర్కు సంబంధించి ఇట్లున్నది. ఇక వివేక్ కాక పేపర్లో ఏమన్నా వచ్చిందా, మరి వివేక్ కాక ఏం రాసుకొచ్చిండు, వివేక్ కాకకు సంబంధించి నిజంగా ఏమైనా మారిండా లేకపోతే అట్లనే ఉన్నాడా? అవ్వా ఏం రాసుకొచ్చండి. ఇక సన్నబియ్యం అట, సన్నబియ్యం సంబరం కాదు, నువ్వు పింఛన్ ఏడబోయిందో అడుగు వివేక్ కాక, పింఛన్ ఏడబోయిందో అడుగు. పింఛన్లు ఇవి, పింఛన్లకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళే ఇది 3వ నెలనో 2వ నెలనో కావస్తుంది. ఆ పింఛన్ల సంగతి ఏందో అడుగు ఫస్ట్. సన్నబియ్యం కాదు, ఇక మొత్తం వేసేసి ప్రభుత్వాన్ని జోపుడే పనిది. ఇగో బీఆర్ఎస్ బీజేపీ పచ్చాబద్దాలు గంతే. ఇక చూడుర్రి, ఇక ఈ పేపర్లను ఎట్లా చదవమంటారండి నాకు అర్థం కాదు. ఇక చెప్పుర్రి ఇలా ఏమున్నదని చదవమంటారు. సో తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోకు కూడా లైక్ చేయండి. వాస్తవ దృశ్యాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. హెచ్సియుకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రయత్నం చేస్తుంది.